హలో గైస్, మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు సొంత బ్రదర్స్ అయినా సరే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమని మండే సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు వీరిద్దరి మధ్య గొడవ కారణం ఏంటి, అంతేకాకుండా వీళ్ళిద్దరు గొడవ మధ్యలోనికి ప్రభాస్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా మంచు విష్ణు అమెరికా వెళ్ళారు. సో అక్కడ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు సొంత రక్తం పంచుకున్న వాళ్ళే తన పతనానికి కారణమవుతున్నారని మంచు విష్ణు ఈ ఇంటర్వ్యూలో ఆ టాపిక్గా మాట్లాడారు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు డార్లింగ్ ప్రభాస్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. సో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ నేను చాలా మంచి స్నేహితులమని, అంతేకాకుండా నా సక్సెస్ గురించి ఎవరైనా కోరుకుంటున్నారనుకుంటే అది డార్లింగ్ ప్రభాస్ అని, అంతేకాకుండా నేను చేయబోతున్న కన్నప్ప మూవీలో తనైతే ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నా మూవీలో చేస్తున్నారని, అది కూడా ఒక పవర్ఫుల్ రుద్రుడు అనే పాత్రలో చేస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. సో కన్నప్ప మూవీ జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్ కానీ ట్రేజర్ కానీ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సో మూవీ నుంచి ప్రతి అప్డేట్ కూడా చాలా వైరల్గా మారడంతో మూవీపై చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.